చాలా కాలం క్రితం ఈ ప్రపంచం ఇంకా ధర్మాన్ని పాటించే రోజుల్లో ఒక దివ్య ఆత్మ జన్మించింది. పాలించడానికి కాదు, జయించడానికి కాదు, కేవలం సేవ చేయడానికి. ఆ ఆత్మే హనుమంతుడు. వాయుదేవుడు ఆశీర్వదించిన అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. బాల్యం నుండే అతను భిన్నంగా ఉండేవాడు. అతని శరీరం చిన్నది, కానీ అతని శక్తి అపరిమితమైనది. అతని హృదయం అమాయకమైనది మరియు అతని ధైర్యానికి అవధులు లేవు. ఒక ఉదయం ఆకాశంలో ఉదయించే సూర్యుడిని చూసి చిన్న హనుమంతుడు అది పండిన పండు అని అనుకున్నాడు. ఆనందంతో నవ్వుతూ దానిని పట్టుకోవడానికి ఆకాశంలోకి దూకాడు. దేవతలు షాక్తో చూశారు. అతన్ని ఆపడానికి ఇంద్రుడు తన పిడుగుతో అతన్ని కొట్టాడు. హనుమంతుడు స్పృహ కోల్పోయాడు మరియు విశ్వం వణికిపోయింది. హృదయ విదారకంగా వాయుదేవుడు ప్రపంచం నుండి గాలిని ఉపసంహరించుకున్నాడు. జీవితం మసకబారడం ప్రారంభమైంది. తమ తప్పును గ్రహించిన దేవతలు హనుమంతుడిని పునరుద్ధరించారు మరియు అతనికి బలం, జ్ఞానం మరియు రక్షణను అనుగ్రహించారు. అయినప్పటికీ సమతుల్యతను కాపాడుకోవడానికి అతని శక్తులు సరైన సమయం వరకు దాగి ఉన్నాయి. సంవత్సరాలు గడిచాయి. హనుమంతుడు ప్రశాంతంగా, క్రమశిక్షణతో మరియు జ్ఞానవంతుడిగా ఎదిగాడు. అతను గ్రంథాలను నేర్చుకున్నాడు, తన బలాన్ని నియంత్రించుకున్నాడు మరియు వినయంగా జీవించాడు. కానీ లోపల లోతుగా ఏదో లేదు. అతని ఆత్మ వేచి ఉంది, అతని ప్రయోజనం కోసం. అతను రాముడిని కలిసినప్పుడు ఆ లక్ష్యం వచ్చింది. హనుమంతుడు రాముడిని చూసిన క్షణంలో పదాలు పూర్తిగా వివరించలేనిది జరిగింది. అది ప్రశంస కాదు, అది గుర్తింపు. చివరికి నది సముద్రంలో కలిసినట్లుగా. హనుమంతుడు నమస్కరించాడు. రాముడు యువరాజు కాబట్టి కాదు, అతని ఆత్మకు ఇతనే ప్రభువు అని తెలుసు కాబట్టి. ఆ క్షణం నుండి హనుమంతుడి జీవితానికి ఒకే ఒక అర్థం ఉంది: రాముడి సేవ. సీతను రావణుడు తీసుకెళ్లినప్పుడు రాముడు బాధతో నిండిపోయాడు. శక్తివంతమైన సముద్రం ఆశ మరియు నిరాశ మధ్య నిలిచింది. బలమైన యోధులు కూడా సంకోచించారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి తాను నిజంగా ఎవరో గుర్తు చేశాడు. రాముడి పేరు విన్న హనుమంతుడు ప్రతిదీ గుర్తు చేసుకున్నాడు. గర్వం కాదు, శక్తి కాదు, భక్తి. రాముడి పేరు తన హృదయంలో పెట్టుకొని అతను సముద్రం దాటి దూకాడు. కీర్తి కోసం కాదు, బలాన్ని నిరూపించుకోవడానికి కాదు, కానీ ప్రేమ కోసం. రాక్షసులతో చుట్టుముట్టబడిన లంకలో హనుమంతుడు సీతను దుఃఖంలో కనుగొన్నాడు. అతను ఆమె ముందు నమస్కరించి రాముడు వస్తాడు అని సున్నితంగా అన్నాడు. ఆ మాటలు ఏ సైన్యం కంటే ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నాయి. బంధించబడి అతని తోకకు నిప్పంటించినప్పుడు హనుమంతుడు కోపం కలగలేదు. అతడు ఉద్దేశాన్ని అనుభవించాడు. మండుతున్న తోకతో అతను లంకను దాటాడు. అహంకారాన్ని బూడిదగా మార్చాడు. అయినప్పటికీ తన పనిని పూర్తి చేసిన తర్వాత అతను తన విధిని నిర్వర్తించిన సేవకుడిలా ప్రశాంతంగా తిరిగి వచ్చాడు. రావణుడి ఓటమి తర్వాత రాముడు కన్నీళ్లతో హనుమంతుడిని కౌగిలించుకున్నాడు. అతను అతనికి ఏదైనా ఇచ్చాడు, సంపద, శక్తి, అమరత్వం కూడా. హనుమంతుడు మెల్లగా నవ్వి, నా ప్రభు, నాకు ఏమీ వద్దు. నీ నామం చెప్పబడే చోట నన్ను నివసించనివ్వు. నేను నిన్ను ఎప్పటికీ సేవించనివ్వు అని అన్నాడు. రాముడు భూమిని విడిచిపెట్టాడు, కానీ హనుమంతుడు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే హనుమంతుడు ఒక కాలానికి చెందినవాడు కాదు. భక్తి స్వచ్ఛంగా ఉన్న చోట అతను నివసిస్తాడు.